హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కనమ్మ. యాక్చువల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే వేడి టమాటో రసం అనమాట. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. వేడి దగ్గు జలుబు ఇది సీజన్ కాబట్టి దగ్గు జలుబు ఏది ఉన్నా మంచిగా హెల్తీ రెమెడీ అనమాట. ఇది వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. దీనికి ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది నేను చూపిస్తాను, వచ్చేసేయండి. కావాల్సిన పదార్థాలు టమాటోస్, రసం పౌడర్, పసుపు, గార్లిక్, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అండ్ చింతపండు అనమాట. ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడు ముందుగా టమాటోస్ అనేది చిన్నగా కాదు, మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, దీంట్లో ఒక 3 క్యూబ్స్ అయ్యేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసేసుకుందాం, వచ్చేసేయండి. ఏంటంటే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. టమాటోస్ అనేది చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత మిగతా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోనే టమాటోస్, కొంచెం పసుపు అండ్ మనం ఇది ఉంది కదా రసం పౌడర్ అండ్ 4-5 గార్లిక్ అండ్ కరివేపాకు చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది అనమాట. కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. దాంతోపాటు మనకి ఇప్పుడు ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దీంట్లోనే ఇప్పుడు మనము ఈ చింతపండు గుజ్జు అనేది వేసేసుకోవాలన్నమాట. చింతపండు ఇలా మొత్తం మంచిగా వేసేసుకోవాలన్నమాట. దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి దీన్ని మొత్తం ఇట్లా మిక్స్ చేసేసి మనం ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లిడ్ అనేది క్లోజ్ చేసేసి 3 to 4 విజిల్స్ ఇవ్వాలన్నమాట. 3 to 4 విజిల్స్ ఇచ్చేసి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలానే వచ్చేస్తుంది అనమాట. దీంతో కంప్లీట్గా స్మాష్ చేసుకోవాలి. యాక్చువల్గా నా స్మాషర్ దొరకట్లేదు, సో నేను ఇట్లా విస్కర్తో చేస్తున్నా. సో ఇలా మొత్తం స్మాష్ చేసుకొని డ్రైన్ అనేది చేసుకోవాలి, చూపిస్తాను. ఇలా ఎందుకు చేయడం అంటే టమాటో ఫ్లేవర్ అనేది ఈ రసంకి పట్టడానికి. సో ఇలా మొత్తం స్మాష్ చేస్తే ఏంటంటే దీనికి ఉన్న టమాటో ఫ్లేవర్ అనేది మొత్తం ఈ సూప్కి వాటర్ ఉన్నాయి కదా దీనికి పట్టేస్తుందని చెప్పి ఇలా మొత్తం స్మాష్ చేసేసి దీన్ని ఒక స్ట్రైనర్ ద్వారా మనము డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఏ మొక్కుడుకొని అయితే మనము మసలు పెట్టుకోవాలనుకుంటామో ఆ మొక్కుట్లోనే ఒక స్ట్రైనర్ లాంటివి పెట్టేసుకొని ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టాము కదా ఇది అనేది వడగట్టేసుకుందాం. ఇది మొత్తం కంప్లీట్గా స్మాష్ చేసేసాను. మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ కొంచెం స్మాష్ చేయాలి దీన్ని. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ కుక్కర్లోకి వేసేసి లైట్గా వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇలా స్మాష్ చేసేసుకోవాలి మొత్తం. నేను మళ్ళీ దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని వేసేస్తాను. ఇలా ఇప్పుడు దీన్ని మళ్ళీ కుక్కర్లో మనం బాయిల్ చేస్తున్న కుక్కర్ ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకొని కొన్ని వాటర్ అనేది మనకు తగిన ఎన్ని కావాలనుకుంటే అన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోవాలన్నమాట. మొత్తం ముక్క ఈ అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ కొంచెం స్మాష్ చేసుకుంటే ఏంటంటే దీనికి ఈ ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది అనమాట. ఇది ఇలా కొంచెం మంచిగా మొత్తం గుజ్జు అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి. మీకు తర్వాత మీకు ఇంకేమైనా ఉంది అనిపిస్తే కూడా చేయితో స్మాష్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం గుజ్జు అనేది వచ్చేసింది కదా. మనం దీన్ని చెయ్యి సహాయంతో ఇంకా కొంచెం పిసుకుతే ఏంటంటే దీనికి స్మాష్ లాగా ఏమంటారు, ఇది కొంచెం వేడిగా ఉంది. దీనికి ఉన్న టమాటో ఫ్లేవర్ అంతా దీనికి పట్టేస్తుంది అనమాట. ఇది కొంచెం వేడిగా ఉంది, సో అందుకే నేను సిస్కర్ యూజ్ చేస్తున్నాను. చేయితో చేస్తే ఇంకా చాలా బాగా చేయొచ్చు అనమాట. ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిపోతుంది. సో వీ క్యాన్ యూజ్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు ఈ గుజ్జు అంతా ఉంది కదా దీని అనేది నేను తీసి పక్కన బయటపడేయాలన్నమాట.
ఇలా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇసుకని దీన్ని అన్నీ తీసేసేయాలి. ఇలా దీన్ని ఇక్కడ పెట్టేసుకొని దీన్ని మసలనివ్వాలన్నమాట. ఇది మసులుతున్న టైంలోనే మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ గార్లిక్ ఉంది కదా, గార్లిక్ అనేది దంచేసుకుందాం మనము. ఎందుకంటే పోపులో వేయడానికి గార్లిక్ దంచేసుకున్న తర్వాత ఏం చేయాలని చెప్తాను. ఇలా గార్లిక్ అనేది మనం దంచేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసేసుకోవాలి. ఈ స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం తగినంత ఆయిల్, యాక్చువల్గా నెయ్యితో పోపు వేయచ్చు, కానీ మా ఇంట్లో మనకు నెయ్యి పెద్ద ఎవరు తినరు అనమాట. సో ఆయిల్ హీట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే స్టవ్ ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. రసానికి ఇది రసం అనేది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి గార్లిక్ అనేది, ఎందుకంటే అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. దీంట్లో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా పెట్టేసుకున్నాం కదా తాలింపు, మేము రసం అనేది బాయిల్ చేస్తున్నాం కదా, దాంట్లోనే ఇది అనేది యాడ్ చేసేస్తున్నాము. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీంట్లో ఈ తాలింపు అనేది వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకొని దీన్ని ఒక 5 minutes మరగబెట్టాలి. ఎందుకంటే ఆయిల్ తాలింపు అన్నీ మిక్స్ అయ్యేలాగా దీన్ని కొంచెం కలపాలన్నమాట. ఇది కలిపి కొంచెం బాయిల్ అవ్వాలి, ఎందుకంటే ఈ అరోమా అనేది బయటికి వచ్చేదాకా మనం బాయిల్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇటు షిఫ్ట్ చేద్దాం. వదిలేండి, ఇట్లానే ఉండని. దీన్ని ఇలా బాయిల్ చేయాలన్నమాట 5 minutes. ఎంత బాయిల్ అయితే అంత ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది అనమాట మనకి. చూడండి, ఇలా ఒక 5 minutes మనం దీన్ని అనేది బాయిల్ చేయాలన్నమాట. ఎందుకంటే పోపు, ఈ రసము, మనం ముందుగా చేసిన టమాటో రసం అంతా మంచిగా మరిగితే కానీ మనకి ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట టమాటో రసంది. సో ఇలా బాయిల్ చేయాలి ఒక 5 minutes అంతే. ఇలా మంచిగా బాయిల్ అవుతున్న టైంలో అరోమా అనేది బయటకు వస్తుంది. గార్లిక్ ఫ్లేవర్ ఇవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. అలా కొంచెం మనకి దగ్గర పడుతుంది, ఓకే వాటర్ ఎక్కువ లేవు, కొంచెం దగ్గర పడుతుంది అనే టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మన టమాటో రసం అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.